నేను మీ విజయప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈ మధ్య ఒక చిన్న ఆడియో కంప్లైంట్ రూపంలో వచ్చింది నాకు. నెల్లూరు డిస్టిక్ సంబంధించి ఒక అంగన్వాడీ ప్రాజెక్ట్ ఒక అధికారులు దానికి సంబంధించిన అధికారులు అంగన్వాడీ వర్కర్లను డబ్బులు అడిగే విధానం అన్నమాట. డబ్బులు అడగడం అంటే వాళ్ళ కోసం కాదు, ఆ సందర్భం మటుకు ఏదో ఒక మీడియా వాళ్ళకు ఎవరికో ఇవ్వాలా ఒక ప్యాకేజ్ లాగా అని చెప్పేసి ప్రతి ఒక్క అంగన్వాడీ వర్కర్ను ఆయమ్మను మీరు డబ్బులు తెచ్చి కట్టండి అనే విషయాలు చాలా దారుణం అండి ఇది. ఎందుకంటే వాళ్ళ జీవితాలు చాలా చిన్నవి. 11,500 జీతం వర్కర్కు, ఆయమ్మకు 7,500 ఉంటుంది. దాంతో మళ్ళా ఇంత డబ్బులంతా ఇవ్వండి అని చెప్పేసి, అంటే ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. జనవరి 1st ఏదో వాళ్ళు ప్యాకేజ్ మాట్లాడుకున్నారంట, వాళ్ళకి ఇవ్వాలంట. చూడండి, చాలా దారుణం ఇది. ఈ ఆడియో అంతా పెడతాను నేను, వినండి. ఎంతవరకు ఇది సమంజసం, ఎంతవరకు ఇది ఏం చేస్తూ ఉన్నారు అధికారులు, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి అసలు. మనం ఏదన్నా ఉంటే వాళ్ళకి ఏదైనా మనం ఏదైనా అంగన్వాడీ వర్కర్లకి ఇంకా మంచి మంచి సలహాలు ఇచ్చి వాళ్ళని మంచి మార్గంలో నడిపించేది పోనిచ్చి మీరు ఇంకా అంతే అంటే అంటే దాని మీనింగ్ ఏంటండి అంటే మీరు ఎక్కడైనా సరే ఇంకా ఇంత దోసుకొని పిల్లలు కడుపులు కొట్టి ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ వాళ్ళ ఇవ్వాల్సినట్టు ఇవ్వకుండా అవన్నీ అమ్మేసుకొని ఆ డబ్బులంతా మాకు తెచ్చిండి, మీరు ఇంత పంచుకోండి, మేము వాళ్ళకి ఇంత ఇస్తాం అని ఈ పద్ధతులు బాగాలేవు. ఈ అధికారులు, ఆ అంగన్వాడీ వ్యవస్థకు సంబంధించిన అధికారులు ఏపీ స్టేట్లో, ఇది ఒక నెల్లూరు డిస్టిక్లో జరిగిన ఇష్యూ నా నోటీస్కి వచ్చింది. అన్ని విషయాల్లో కూడా ఈ విషయాల్లో కొంచెం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఈ విధమైన గ్రూపులలో మెసేజ్లు పెట్టి చేసుకోవడం అనేది నేను చాలా తప్పని చెప్పి ఈ విషయం మీద కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇవి ఏమంటే నేను పూర్తిగా పోలేదు, సరే చిన్న చిన్నవి అనే ఉద్దేశంతో అవేర్నెస్ కోసం నేను ఈ ఆడియో మీకు అందరికి వినిపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అమ్మ ఏం లేదు, మనకు డిసెంబరు అంటే జనవరి 1 వస్తుందంటే మనకు పేపర్ వాళ్ళ హడావుడి ఉండేదే కదా. అందుకని ఇప్పటికి మేడం గారిని 8 మందో ఏమో అడిగారంట. మళ్ళీ సిడిపో మేడం గారికి ఇందాక ఒక అతను కాల్ చేసి అడిగారంట. అంతా మొత్తం 10 నెంబర్స్ ఏమో అయ్యారు పేపర్ వాళ్ళు. వాళ్ళతో మనం ఇంకా ఇంత అని మాట్లాడుకోలేదు. ఎంత పడుద్దో ఏమో ఏమి తెలియదు, ఎవరు ఎంత ఇస్తున్నారో ఇవన్నీ కనుక్కునేలకి లేట్ అయిపోద్ది. వాళ్ళేమో హడావుడి చేస్తున్నారంట. అందుకని మీరందరూ రేపు సెక్టార్ మీటింగ్కి వచ్చేటప్పుడు సెంటర్కి 1,500 లెక్కన తీసుకొని రండమ్మ. ఏమన్నా మిగిలితే లాస్ట్లో మీకే ఇస్తాము. అందరికి పోను లెక్కలు చూసి మీకు అందరికీ లెక్క చెప్పి లెక్కిస్తాను. ఈ 1,500 కూడా ఆయా టీచర్ చెరుసొగమంట. అందరూ అలానే వేసుకుంటున్నారు, ప్రతి సెక్టార్ వాళ్ళు ఆయా టీచర్ చెరుసొగమని. దాన్ని బట్టి మీరు వేసుకొని మీ ఆయాల దగ్గర అడిగి తీసుకొని మీరు కూడా అందరు రండి. పోతే